ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్వామి, నేను వేసిన ఈ డిజైన్ ఎలాగైనా సెలెక్ట్ అయ్యేలా చూడు. ఇది సెలెక్ట్ అయితే నేను వచ్చే ఆ డబ్బుతో ఖుషి స్కూల్ ఫీజు కట్టగలను. మొక్కండి మొక్కండి, తల్లి కూతుర్లు బాగా మొక్కండి. అమ్మా, పేపర్ కాలిపోతుంది. అయ్యో అయ్యో అయ్యో, ఏంటిది? పూజ గదిలో ఈ మంటలేంటి? మామయ్య, మంటలు! అపచారం అపచారం! దేవుడు ముందా నిప్పేంటే? అసలు ఈ పేపర్లన్నీ పూజ గదిలోకి ఎవరు తీసుకొచ్చారు? ఈ తులసి తీసుకొచ్చింది మావయ్య. నాకైతే ఈ మంట చూసి ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆ పేపర్లు నేనే పెట్టానత్తయ్య. కానీ దేవుడి దగ్గర పెట్టిన పేపర్లు ఎలా అంటుకున్నాయో నాకు తెలీదు. అయితే ఇది ఖచ్చితంగా కనిష్క పని అయి ఉంటుంది. అసలు నిన్ను ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ అనుకుంటే పూజ మందిరం దగ్గరికి నేను ఎవరు రమ్మన్నారు? దేవుడికి దండం పెట్టుకుందామని. నీ దండం ఆ దేవుడు కూడా నచ్చలేదు, అందుకే ఇలా నిప్పు పెట్టాడు. ఛాన్స్ దొరికితే చాలు ఎందుకమ్మా తులసిని అంటారు? అయినా నువ్వేంట్రా ఎప్పుడు చూసినా దాన్నే వెనకేసుకొస్తున్నావు? ఇవాళ జరిగింది చూస్తే అది ఈ కొంప కూల్చడానికే వచ్చిందని అర్థమైపోతుంది. నువ్వు ఇంటికి నిప్పంటించాలని చూడకపోతే అక్కడ ఊరికే పడున్న పేపర్ని పూజ గదిలోకి ఎందుకు తీసుకొచ్చావు? బామ్మ, నా జాబ్ విషయం మీతో మాట్లాడిన తర్వాత మావయ్య గారికి చెప్దాం అనుకుంటున్నాను. వద్దు తులసి, నువ్వు ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అది నీ జాబ్కే ప్రమాదం. నువ్వు జాబ్ చేస్తున్న విషయం ఇంట్లో తెలిస్తే వెంటనే మానిపిస్తారు. అందుకే మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది తులసి. మాట్లాడవే! నాకు తెలిసే మీది కొంపలు కూల్చే కుటుంబం. మా కొంప కూల్చడానికి అవ్వట్లేదని ఇలా కాల్చాలని చూసావా?